సైదాపురంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది శాలువాలు కప్పి పూల బుక్కేలతో ఘనంగా ఎంపీడీఓను సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ మాట్లాడుతూ, నిరంతరం మండల అభివృద్ధి కోసం కృషి చేసినందుకు గణతంత్ర వేడుకలలో భాగంగా ఉత్తమ మండల అభివృద్ధి అధికారిగా అవార్డు దక్కిందన్నారు. ఈ అవార్డును జిల్లా పరిపాలనాధికారి చేతుల మీదుగా అందుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏఓ మురళీకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ సునీల్, కార్యదర్శులు శ్రీనివాసులు, రాఘవేంద్ర, చంద్రమోహన్, వెంకటేశ్వర్లు, మున్నెమ్మ, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు. చాలా అంశాలు పరిగణలోకి తీసుకున్నారు అన్నమాట. ముఖ్యంగా సర్వేలు ఇవన్నీ కూడా చూశారు. తదుపరి అవార్డు ఇచ్చే ముందు ఏంటంటే వీళ్ళపైన ఏమైనా కేసులు పెండింగ్ ఉన్నాయా ఫస్ట్ అది చూస్తారనమాట. షోకాజ్ నోటీసులు కానీ ఏదైనా మెమోలు కానీ జారీ చేస్తున్నారు అనేది ఫస్ట్ చూస్తారనమాట. కాబట్టి అందుకే నేను గ్రూప్లో పెట్టాను, గత నా ప్రవర్తన కూడా కొంచెం కారణం అని. ఎందుకంటే అవగాహన ఉంటే మనం ఎంత పని చేసినా ఇవ్వాలన్నమాట. అది కొంత కారణం. సర్వేలు ఏంటంటే అందరూ కూడా చాలా బాగా చేశారు. ప్రతి సచివాలయం పరిధిలో కూడా చాలా చక్కగా చేశారు. అందరూ పనిచేసేట్లందరూ కూడా చక్కగా మానిటర్ చేశారు. వాళ్ళకి ఉత్సాహం కల్పించి అంత ప్రోగ్రెస్ బాగా వచ్చేటట్టుగా చూశారు. వీటన్నిటి దృష్ట్యా వీటన్నిటిని పరిగణన తీసుకొని నాకు ఈ అవార్డు రావడం జరిగింది. కాబట్టి పరోక్షంగా మీ అందరి సహకారం వల్ల మాత్రమే ఈ అవార్డు రావడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా మనం అందరూ కూడా అవార్డుల కోసం కాదు, ఒక మండలంకి ఒక అవార్డు వచ్చిందంటే కొంత బాధ్యత అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఒక ఎంపీడీఓగా నేను అవార్డు తీసుకున్నానంటే గత నా ప్రవర్తనకి అవార్డు తీసుకున్న తర్వాత నా ప్రవర్తనకి తేడా ఉండాలి. గతంలో నేను అవార్డు తీసుకున్నప్పుడే నిర్ణయించుకున్నాను అనమాట. గతంలో కొంత కోపం అనేది ఉంది, ఆ కోపం తగ్గించుకోవాలి. అనవసరంగా అయితే నేను కోపడలేదు. మనకి సర్వేలు అవి సరిగ్గా రానప్పుడు, మండలంలో కొంత ప్రగతి వెనకబడినప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడాను. నేను ఈ సందర్భంగా ఏంటంటే కొంచెం కోపాన్ని నిగ్రహించుకోవాలని అనుకుంటా ఉన్నాను. నేను నిగ్రహించుకోవాలంటే మీరు ఇంకొంచెం ప్రోగ్రెస్ పెంచాలి, అంటే కొంచెం శ్రద్ధ పెంచాలన్నమాట. మీరు ఫోకస్ కానీ పెట్టారంటే, మీరు కొంచెం ఇన్వాల్వ్ అయితే నా కోపం కంట్రోల్లో అయిపోద్ది. అంటే చాలా తక్కువ సందర్భాల్లో కొంచెం స్పష్టంగా మాట్లాడుకుంటాను. అది కూడా ఇంక నుంచి రాకుండా అందరూ కూడా ఇదే విధంగా సమిష్టి కృషితో చాలా శ్రద్ధగా పనిచేయాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఎప్పుడంటే అప్పుడు మన సతీష్ బాగా కోఆపరేట్ చేస్తాడు రిపోర్ట్లు పెట్టడంలో, వీటన్నిటిలో. అంటే సతీష్ ఒక్కడనే కాదు, అందరూ ఇది ఉంది. మిగతా వాటింటి కూడా సతీష్ ఇది కూడా మనకి కోఆపరేషన్ కొంచెం బాగుంది. అదేవిధంగా టెక్నికల్గా రాఘవేంద్ర చెప్పడం కానీ కొంత ఇవన్నీ కూడా ఇంకొంత దోహదం చేస్తారనమాట. ఈ పొరపచ్చాలు లేకుండా, ఎటువంటి తారతమ్యాలు లేకుండా మనందరూ సైదాపురం మండలాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ, ఈ సహకారాన్ని నేను మరింతగా కోరుకుంటా ఉన్నాను. చక్కగా పనిచేసుకుంటూ అందరూ కూడా చక్కగా